హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ప్రేమ నర్మదల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ నర్మద నా మీద కోపంతో మా నాన్న గురించి మావయ్యతో చెప్తే నా జీవితమే నాశనమైపోతుంది. ఎలా ఎలా ఆపాలి నర్మదని అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే అమ్మకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మి, ఆ నర్మద మీ నాన్న గురించి మీ మావయ్య దగ్గర ఏమైనా చెప్పిందా అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, ఆ నిజాన్ని మావయ్యతో చెప్తానని నర్మద ప్రేమ ఇద్దరూ నన్ను బెదిరిస్తున్నారమ్మి. ఒకవేళ వాళ్ళే ఆ విషయం మావయ్య దగ్గర చెప్తే నా జీవితమే నాశనమైపోతుంది. ఎలా అమ్మి? నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. ఒకవైపు నర్మదకి నిజం తెలిసిపోయిందన్న టెన్షన్, మరొక వైపు ఆ 10 లక్షల రూపాయల గురించి బావ ఎక్కడ మన ఇంటికి వస్తాడని నాకు చాలా భయంగా ఉందమ్మి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, అమ్మి నువ్వేమీ బాధపడకు, ఏదో ఒకటి నేను చేస్తాను కదా అని చెప్పి వెంటనే భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది. ఇక దాంతో శ్రీవల్లి, ఇదేంటో అమ్మ మాత్రం ఏమీ చెప్పకుండా ఫోన్ పెట్టేస్తుందేంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే చందు శ్రీవల్లి దగ్గరికి వస్తాడు. అలా చూసిన శ్రీవల్లిని, ఏంటి శ్రీవల్లి, ఏం జరిగింది? ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదేదో మాట్లాడుతున్నావు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏమీ లేదు బా, నేనెందుకు టెన్షన్ పడతాను, నాకేంటి టెన్షన్ అని అంటూ ఉంటే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, నిన్ను చూస్తుంటే ఏదో మోసం చేసినట్టు ఇదేదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. చెప్పు శ్రీవల్లి, అంతా ఓకే కదా, ఏమీ లేదు కదా అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు బా, అదేమీ లేదు అని శ్రీవల్లి అంటుంది. ఇక చందు, అవును శ్రీవల్లి, నువ్వంటే నర్మదకి ప్రేమకి ఎంత ఇష్టమో కదా అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి నవ్వుతూ, అవును బా, నేనంటే నర్మదకి ప్రేమకి చాలా ఇష్టం, నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పి ఇక శ్రీవల్లి నవ్వుతూ సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక అది చూసిన చందు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక శ్రీవల్లి తన మనసులో, నేనంటే ప్రేమ కాదు బా, అసలు నా నిజస్వరూపం అందరి ముందు బయటపెట్టి నన్ను బయటికి పంపించాలని ఆ నర్మద ప్రేమ ఇద్దరూ చూస్తున్నారు, అదంతా నా టెన్షన్ అని చెప్పి ఇక శ్రీవల్లి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా భాగ్యం మాత్రం శ్రీవల్లి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ నర్మద నా కూతురి జీవితాన్నే నాశనం చేయాలని చూస్తుందా అని చెప్పి వెంటనే భాగ్యం తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యం నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అనగానే అప్పుడు భాగ్యం, చూడండి, మీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను, కానీ ఒక అమ్మాయిని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అని భాగ్యం చెప్పగానే అప్పుడు రౌడీలు, సరే మేడం, ఆ అమ్మాయి ఫోటో పంపించండి అని చెప్తారు. ఇక దాంతో భాగ్యం వెంటనే నర్మద ఫోటోని పంపిస్తుంది. అది చూసిన రౌడీలు ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇదేంటి మేడం, ఈ అమ్మాయి రామరాజు గారి రెండో కోడలు కదా అని చెప్పగానే అప్పుడు భాగ్యం, అవునండి, ఆ అమ్మాయినే మీరు చంపేది అని భాగ్యం అంటుంది. ఇక వెంటనే రౌడీలు, లేదు మేడం, మేము ఈ పని చెయ్యం, ఊర్లో పెద్ద మనిషి రామరాజు కోడల్ని మేమిలా చేశామని రామరాజు గారికి తెలిస్తే మా ప్రాణాలు తీసేస్తాడు అని చెప్పగానే అప్పుడు భాగ్యం చాలా కంగారు పడుతూ, చూడండి, అదేమీ జరగదు, మీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను, ప్లీజ్ అని చెప్పి ఇక భాగ్యం అనగానే అప్పుడు రౌడీలు, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం, కానీ డబ్బు మాత్రం వెంటనే పంపించాలి, లేకపోతే మా గురించి తెలుసు కదా అని చెప్పి ఇక రౌడీలు అనగానే అప్పుడు భాగ్యం, సరే
కావలసినంత డబ్బు వెంటనే పంపించేస్తాను అని భాగ్యం అంటుంది. ఇదిలా ఉండగా నర్మద రోజులాగానే ఆఫీస్కు వెళ్తూ ఉంటుంది. ఇక రోడ్డు మీద నిలబడి ఆటో కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే రౌడీలు నర్మదను చూసి, అదిగోరా ఆ అమ్మాయినే మనం చంపవలసింది అని అనుకొని వెంటనే ఆ రౌడీలు నర్మద ఎదురుగా వచ్చి నిలబడతారు. అది చూసిన నర్మద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏయ్, ఎవర్రా మీరు? దారికి అడ్డుగా నిలబడ్డారేంటి? పక్కకు తప్పుకోండి అనగానే అప్పుడు ఆ రౌడీలు, మేము పక్కకు తప్పుకోవడానికి రాలేదు, నిన్ను తప్పించడానికి వచ్చాం అని చెప్పి ఇక రౌడీలు తన దగ్గర ఉన్న ఆయుధాలను తీస్తూ ఉంటారు. అది చూసిన నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే నర్మద అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఇక రౌడీలు కూడా నర్మద వెంట పడుతూ ఉంటారు. కాస్త దూరం వెళ్ళాక నర్మద కాలికి ఒక రాయి తగిలి కింద పడిపోవడంతో ఇక రౌడీలు నర్మద చుట్టూ చేరి, ఎక్కడికే పారిపోతావు, మా చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి ఇక వెంటనే రౌడీలు నర్మదని పైకి లేపి ఇక తన దగ్గర ఉన్న ఆ కట్టెతో కొడుతూ ఉంటారు. అది చూసిన నర్మద, ప్లీజ్ అన్నయ్య, నన్నేమీ చెయ్యొద్దు, ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను అని అంటూ ఉన్న ఆ రౌడీలు, లేదు, నిన్ను చంపేస్తే మాకు కావలసినంత డబ్బు వస్తుంది అని చెప్పి ఇక వాళ్ళు నర్మదని కొడుతూ ఉండగా ఇంతలోనే రామరాజు రైస్ మిల్లు నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఇక అలా వెళ్తూ ఉండగా ఏదో కేకలు వినిపించడంతో రామరాజు, ఇదేంటి, ఒక ఆడపిల్ల గొంతులా ఉంది, అలా అరుస్తుందేంటి అని చెప్పి ఇక రామరాజు బైక్ దిగి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే రౌడీలు ఒక అమ్మాయిని కొట్టడం రామరాజు చూస్తాడు. ఇక అది చూసిన రామరాజు వెంటనే, ఏయ్, ఎవర్రా మీరు, ఎందుకురా ఆ అమ్మాయిని అలా కొడుతున్నారు అని చెప్పి ఇక రామరాజు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి ఇక అక్కడ ఉన్నది చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. అక్కడ ఉన్నది ఎవరో కాదు, నర్మదను చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక వెంటనే, అమ్మ నర్మద, ఏమైందమ్మా, ఎవరు వీళ్ళు, ఎందుకు నిన్నిలా కొడుతున్నారు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఇక నర్మద వెంటనే అక్కడ స్పృహ కోల్పోతుంది. ఇక రామరాజు చాలా కోపంతో ఆ రౌడీలను పట్టుకొని, ఏయ్, ఎవర్రా మీరు, ఎందుకు నా కోడల్ని ఇలా కొడుతున్నారు, తను ఏం తప్పు చేసిందని, ఎందుకురా అని చెప్పి ఇక రామరాజు అల్ల ఒక అతన్ని పట్టుకొని బాగా కొడుతూ ఉంటాడు. ఇక వెంటనే, చూడు, మర్యాదగా నిజం చెప్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా అని రామరాజు అనగానే అప్పుడు రౌడీలు, లేదు సార్, నిజం చెప్తాను, కానీ మమ్మల్ని పోలీసులకి పట్టించకండి, డబ్బు కోసమే మేము ఇలా చేశాం అని రౌడీలు చెప్పగానే అప్పుడు రామరాజు, ఎవరు మీకు డబ్బిచ్చింది, నా కోడల్ని ఎవరు ఇలా చెయ్యమన్నారు అని రామరాజు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అప్పుడు రౌడీలు, సార్, ఎవరో కాదు, ఈ భాగ్యమనే ఆవిడ మీ కోడలి ఫోటో పంపించి ఈ అమ్మాయిని లోకంలోనే లేకుండా చేయమని చెప్పింది, అందుకే మేము ఇలా చేస్తున్నాం, అంతేకాని మా తప్పేమీ లేదు, డబ్బు కోసమే ఇలా చేశాం అని రౌడీలు చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ తీసి ఆ రౌడీలు చెప్పిన మాటలని వీడియో తీస్తాడు. ఇక వెంటనే, వరే, ఇక్కడి నుంచి వెళ్ళిపోండ్రా, లేకపోతే నా చేతుల్లో ఏమైపోతారో అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు రౌడీలు, సరే సార్, క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రామరాజు మాత్రం వెంటనే నర్మదను తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. ఇక డాక్టర్తో, డాక్టర్, నా కోడల్ని బ్రతికించండి, మీకు పుణ్యం ఉంటుంది, ఎంత డబ్బైనా పర్వాలేదు అని రామరాజు అనగానే అప్పుడు డాక్టర్, సరే రామరాజు గారు, మీరేమి కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక నర్మదని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక రామరాజు మాత్రం ఐసీయూ బయట ఉండే చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అమ్మ నర్మద, నీకు ఇలా కావడమేంటమ్మా, అంతేకాకుండా ఆ భాగ్యం ఇలా నిన్ మీద కక్ష కట్టుకుంటుందా, తన సంగతి చెప్తాను అని చెప్పి రామరాజు అనుకుంటూ వెంటనే రామరాజు తన ఫోన్ తీసి వెంటనే సాగర్కి ఫోన్ చేస్తాడు. రామరాజు నుండి ఫోన్ రావడంతో సాగర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి నాన్న అనగానే అప్పుడు రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఒరే సాగర్, నర్మద హాస్పిటల్లో ఉందిరా,
వెంటనే మీరు హాస్పిటల్కి వచ్చేయండి అని రామరాజ్ చెప్పగానే ఆ మాటలు విన్న సాగర్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంటి నాన్న, నర్మద హాస్పిటల్లో ఉండడం ఏంటి, ఏం జరిగింది నాన్న అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు రామరాజు ఒరేయ్ సాగర్, ముందు మీరు హాస్పిటల్కి రండిరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక సాగర్ అమ్మ అమ్మ తమ్ముడు అన్నయ్య అందరూ రండి, నర్మద హాస్పిటల్లో ఉందంట, వెంటనే వెళ్దాం పదండి అని సాగర్ అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఒరేయ్ నడిపోడా, ఏంట్రా నర్మద హాస్పిటల్లో ఉండడం ఏంటి, ఏం జరిగిందిరా చెప్పరా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు సాగర్ అమ్మ ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఇక వాళ్ళు వెళ్ళేసరికి రామరాజు మాత్రం ఐసీయూ బయటే ఉండి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక సాగర్ రామరాజు దగ్గరికి వెళ్ళి నానా ఏం జరిగింది నానా, నర్మదకి అలా కావడం ఏంటి, అసలు ఏం జరిగిందో చెప్పు నానా అని సాగర్ బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు రామరాజు సాగర్ని హగ్ చేసుకొని ఒరే సాగర్, ఇదంతా చేసింది శ్రీవల్లి వల్ల అమ్మ భాగ్యంరా, నర్మదని చంపమని రౌడీలకి డబ్బిచ్చిందంట, అందుకే వాళ్ళు నర్మద మీద అటాక్ చేశారు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న సాగర్కి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే ఏంటి నాన్న, భాగ్యమత్తయ్య ఇలా చేయడమేంటి, అసలు నర్మద ఏం చేసిందని తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని సాగర్ అనగానే అప్పుడు ప్రేమ బావా నేను చెప్తాను బావా, అసలు ఆ భాగ్యం ఎందుకు ఇలా చేసిందో నాకు తెలుసు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రేమ అవును బావా, అసలు నర్మద వల్ల అమ్మా నాన్నలకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు. నేను అక్క ఇద్దరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శ్రీవల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ మాకు కనిపించాడు. ఇక దాంతో నర్మదక్క మీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను, మావయ్యకి చెప్తాను అని నర్మదక్క అనడంతో ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మతో చెప్పింది. ఇక వాళ్ళమ్మ నర్మదక్కనే లేకుండా చేస్తే ఆ నిజాన్ని తనతో పాటే లేకుండా చెయ్యొచ్చని ఆ భాగ్యం ఇలాంటి నిర్ణయం తీసుకుంది బావా అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి, చందు అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఏంటి వాళ్ళ గురించి నర్మద నిజం తెలుసుకుంటే మనుషుల ప్రాణాలు తీయవలసినంత అవసరమేముంది అని చెప్పి ఇక సాగర్ చాలా కోపంగా వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి వదిన నిజమే కదా, ప్రేమ చెప్పింది నిజమేనా అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే సాగర్ చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, నర్మదకి ఏదైనా జరిగితే నీ ప్రాణాలు మీ అమ్మ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి సాగర్ వార్నింగ్ ఇవ్వగానే అప్పుడు శ్రీవల్లి కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. ఇక వేదవతి ఎందుకు నువ్వు కన్నీళ్లు పెడుతున్నావు, మమ్మల్ని మోసం చేశారు, నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేసింది మీ అమ్మ, ఈ నిజం ఎక్కడ బయటపడుతుందోనని నర్మద విషయంలో మీ అమ్మ ఇలా చేయడం తప్పే కదా, చి మీలాంటి వాళ్ళ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది, నిన్నిచ్చి పెళ్లి చేస్తే నా కొడుకు జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందనుకున్నాను, కానీ నా కొడుకునే ఇలా మోసం చేశారు కదే, చి మిమ్మల్ని క్షమించకూడదు అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు రామరాజు చూడు శ్రీవల్లి, ప్రేమకి ఏదైనా జరగకూడని జరిగితే నువ్వు మీ అమ్మ ప్రాణాలతో ఉండరు అని రామరాజు కూడా వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక తన మనసులో ఇప్పుడు నర్మదకి ఏదైనా జరిగితే నేను మా అమ్మ ప్రాణాలతో ఉండం, అయినా అమ్మేంటి ఇలా చేసింది, ప్రాణాలు తీసుకునే అంత పని ఎందుకు చెయ్యాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే చందు లేదు నాన్న, ఈ శ్రీవల్లిని భాగ్యంని అరెస్ట్ చేయిస్తేనే వీళ్ళకు తగిన బుద్ధి వస్తుంది అని చెప్పి వెంటనే చందు తన ఫోన్ తీసి ఎస్ఐకి ఫోన్ చేస్తాడు. చందు నుండి ఫోన్ రావడంతో ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనగానే అప్పుడు చందు చూడండి సార్, శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యం మమ్మల్ని మా కుటుంబాన్ని మోసం చేశారు, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి, అంతేకాదు మా తమ్ముడు భార్య అయిన నర్మద ప్రాణాలు కూడా తీయాలనుకున్నారు, వెంటనే వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అని చందు చెప్పగానే అప్పుడు ఎస్ఐ సరే సార్
అని చెప్పి ఇక వెంటనే ఎస్ఐ శ్రీవల్లిని భాగ్యంని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇక అది చూసిన శ్రీవల్లి, ఏంటమ్మి ఇలా చేశావేంటి? ఇదంతా నీ వల్లే నా కాపురం కూలిపోయింది. ఆ రోజే చెప్పాను అమ్మి, అలాని మోసం చేయొద్దు, నిజం చెప్పేద్దాం అని ఎంత చెప్పినా వినకుండా నాకు బావకి పెళ్లి చేశావు. పెళ్లి ఖర్చుల కోసం 10 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నావు. అవి కూడా ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. ఇదంతా నీ వల్లే కదమ్మా, నీ వల్లే నా సంసారం నాశనం అయిపోయింది అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు భాగ్యం, అది కాదమ్మి, ఆ నర్మద లేకుండా పోతే సాక్ష్యం కూడా ఉండదు కదా, అందుకే తనని ఇలా చెయ్యాలనుకున్నాను, కానీ నా ప్లాన్ ఇలా రివర్స్ అవుతుందని అస్సలు అనుకోలేదు అని భాగ్యం అంటుంది. ఇక నర్మద మాత్రం ఐసీయూలో ఉండగా అందరూ కూడా నర్మద గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రామరాజు మాత్రం, ఒరే సాగర్, నన్ను క్షమించరా, ఆ శ్రీవల్లి మాటలు నమ్మి నేను అందరిని గురించి ఆలోచించలేకపోయాను, తన మాటలకు మోసపోయాను, అందరి గురించి చాలా తన మాటలు విని అందరినీ చాలా చులకనగా చూశాను అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు సాగర్, లేదు నాన్న, ఇందులో నీ తప్పేముంది, తను మాటలతో మనందరినీ మోసం చేసింది, అన్నయ్య జీవితాన్ని కూడా నాశనం చేసింది కదా నాన్న, ఊరుకో అని చెప్పి ఇక సాగర్ అంటాడు. ఇంతలోనే సిస్టర్ బయటికి వస్తుంది. చూడండి, నర్మదా పేషెంట్ స్పృహలోకి వచ్చింది, ఇద్దరు రండి అని చెప్పగానే ఇక రామరాజు, వేదవతి, సాగర్ ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు. ఇక నర్మద మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ రామరాజు, వేదవతి, సాగర్ ఉండడం చూసి నర్మద, ఏంటి, నాకేం జరిగింది, నేను ఇక్కడున్నానేంటి అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, అమ్మ నర్మద, నీకేమీ కాలేదు, నువ్వు రెస్ట్ తీసుకోమా అని రామరాజు అంటాడు. అప్పుడు నర్మద, ఇంకా ఎందుకు మావయ్య దాస్తున్నావు, ఆ భాగ్యం శ్రీవల్లి కలిసి చేసిన కుట్ర ఇది, నన్ను లేకుండా చేసి వాళ్ళ మోసాన్ని దాచాలని చూశారు, ఇప్పటికైనా అర్థం చేసుకోండి మావయ్య, మంచివాళ్ళు ఎవరో మోసం చేసేవారు ఎవరో అని నర్మద అనగానే అప్పుడు రామరాజు, అమ్మ నర్మద, నన్ను క్షమించమ్మా, ఆ శ్రీవల్లి మాటలు నమ్మి మిమ్మల్ని అందరినీ అవమానించాను, బాధ పెట్టాను, కానీ శ్రీవల్లి మాటలు ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక రామరాజు నర్మదకి క్షమాపణ చెప్తాడు. ఈ విధంగా నర్మదని చంపాలని చూసిన భాగ్యం శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.